హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనుమల. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వ్లాగ్ నేను గురువారం ఇంట్లో పోస్ట్ చేసుకుంటాను. ఆ వ్లాగ్ని అయితే మార్నింగ్ 5 to 9:30 రొటీన్ అయితే చూపిస్తానండి. సో ఈ వ్లాగ్ ఈ రోజుదే మార్నింగ్ షూట్ చేసి ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. సో ప్లీజ్ నా వీడియో ఒకసారి చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ చెక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో నేను టైటిల్లో చూసే ఉంటారు, పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింట్లో దీపం వెలిగించవచ్చా లేదనేది కూడా నాకు తెలిసినంత వరకు క్లారిటీ ఇస్తాను. సో అదనమాట. విలేజ్ వ్లాగ్స్ చాలా బాగుంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి Day 1 Day 2 అట్లాగా పెట్టాను అనమాట. సో ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి, ఆ వీడియోస్ ఎవరికైనా నచ్చితే చూడొచ్చు. సో మార్నింగ్ అయితే లేచాను, గుమ్మాలు అవి తుడిచేసుకున్నాను. తర్వాత మా తాతగారు అయితే వేడి నీళ్ళు పెట్టారు పొయ్యి దగ్గర. ఇందాక క్లిప్పింగ్లో చూసారు కదా, నేను 5:30కి లేచానండి. సో కరెంట్ ఉండట్లేదు, అస్సలు తీసేస్తున్నాడు, నిద్ర ఉండలేదు. సో 5కి మెలకు వచ్చేసింది, 5:30కి లేచాను అనమాట. సో మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది. తర్వాత నేను మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను ఒకటి. సో ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు స్నానానికి మరిగేలోపు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్ ఇంకా వేపాకు గుంటగలగరాకు ఇక్కడ ఎక్కువగా దొరుకుతుంది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొలాల్లో ఉంటుంది అన్నమాట. సో అది కోసుకొని తలకు పెట్టుకున్నాను. చాలా బాగా ఉంటుంది ఇది, హెయిర్ ఫాల్ తగ్గుద్ది, ఇంకా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో ఇది నేను మొత్తం ఫుల్గా హెయిర్ ప్యాక్ అనేది చూపించాను ఎలా యూజ్ చేయాలని. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఏమనిపించిందో. అండ్ ఇక్కడైతే తలస్నానం చేసేసి వచ్చేసాను. ఇప్పుడైతే దీపం పెట్టుకోవాలి, మిగతా అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా దేవుడి సామాన్ అన్నీ తెచ్చి బయట వేసేసుకున్నాను అనమాట. సో మా అమ్మ ఎక్కువ చేయదు కాబట్టి పూజలు అవి కొన్నే ఉంటాయి. సో అవన్నీ చింతపండు ఇంకా అమ్మ పొయ్యిలో బూడిద పెట్టి తోముతుంది, నేను అవే పెట్టి శుభ్రంగా తోమేసుకొని బాల్ ఇచ్చేసుకున్నాను. మీకు ఎక్కడైనా కోయిల కూత వినిపిస్తుందా? నేను ఇక్కడ కోయిల కూస్తుంటే ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేద్దాం అనుకుంటే ఒక 2 times రికార్డ్ అయినట్టుంది అంతే. మీరు ఒకసారి క్లిప్పింగ్ క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. బాగా ఎక్కువ కోయిలు బాగుంటుంది, ఎక్కువ అరుస్తుంటుంది అన్నమాట. బట్ నేను క్యాప్చర్ చేయడానికి టైము సరిపోదు, అది అరిచినప్పుడు నేను చూడను, ఐడియా కూడా ఉండదు అన్నమాట క్యాప్చర్ చేయాలని చెప్పి. సో తర్వాత తలస్నానం చేసి వచ్చేసాను. ఇది కొత్త డ్రెస్ అండి, ఈరోజే వేసుకున్నాను. నేను మొన్న మీషోలో బుక్ చేశాను, అదేంటో నేను 2 డ్రెస్సులు వేరేవి ప్లాజో సెట్లే ఆర్డర్ పెడితే, ప్లాజో సెట్లే కానీ వేరేవి మోడల్ వేరే, మొత్తం క్వైట్ డిఫరెంట్. ప్లస్ 3 వచ్చాయి, 2 ఆర్డర్ పెడితే 3 వచ్చాయి అనమాట. సైజ్ మాత్రం చాలా పెద్ద సైజ్ పంపించేశారు. సో నేను పెట్టిన దానికంటే వాటిని సైజ్ చేసుకొని ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట. ఇవి ఒక్కటి తెచ్చుకున్నాను, 2 ఇంటి దగ్గర వదిలేసి. సో అది ఇక్కడ వేసుకున్నాను అనమాట. సో తర్వాత దేవుడి సామానం అవి తోమేసి మిగతావన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడైతే పూజ అయితే చేసుకున్నాను అని చెప్పి అనుకున్నాను. కరెంట్ లేదు, ఇంట్లో చాలా చీకటిగా ఉంది. కరెంట్ వస్తే లైట్ వేసి రికార్డ్ చేద్దాం అనుకున్నాను, బట్ కరెంట్ రాలేదు. ఇంకా అలాగే రికార్డ్ చేస్తాను అనమాట. సో ఇక్కడ తులసి కోటకి పసుపు కుంకలు అవి పెట్టుకొని బొట్లు అవి పెట్టుకొని గంధం బొట్లు అవన్నీ, తర్వాత దీపారాధన చేసుకుందామని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే దేవుడి ప్రసాదానికి కొబ్బరికాయ కొడదాం అనుకున్నాను. తాతయ్య అక్కడికి వెళ్ళారనమాట పాలు తాగడానికి, కొబ్బరికాయ వచ్చేటోళ్ళు లేరు. అందుకని నేను ఇక్కడ జాంకాయ కోద్దాం అనుకున్నాను. పండిపోయిన జాంకాయ మీకు అక్కడ కనిపిస్తుందా? ఇది ఎర్ర జాంకాయలండి, లోపల పింక్ కలర్లో ఉంటాయి కదా గులాబీ రంగులో, ఆ జాంకాయలు సూపర్ ఉంటాయి అన్నమాట, భలే ఉంటుంది. సో అక్కడ పెద్ద కాయ కనిపిస్తుంది, 2 కాయలు వచ్చాయి. బట్ ఒకటి పిట్లు కొట్టేసే కింద, ఆల్రెడీ ముందు రోజు రాత్రి రాలిపోయింది కింద, చూడలేదు మేము. సో ఏం చేశానంటే ఆ కాయ కొడదామని చెప్పి చూపిస్తున్నాను అనమాట, దేవుడికి ప్రసాదం పెడదామని. సో ఆ పైకి మేడ మీదకి వెళ్ళి ఒక పెద్ద గెడ తీసి దాని నుంచి ఆ కాయ కొట్టి అప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టాను. తులసికోట దగ్గర ఇవి పటిక ముక్కలు ఉంటాయి కదా చిన్నవి, అవి పెట్టేశాను అనమాట. సో తర్వాత ఇక్కడ చెప్పాను కదా కరెంట్ లేదండి, రాలేదు కరెంటు. సో ఇంకేదో ఒకలాగా అని చెప్పి దీపం అయితే వెలిగించేసుకొని పువ్వులు అవన్నీ పెట్టుకొని మామూలుగా పంచోపచార పూజ అయితే చేసేసుకుంటున్నాను. బాబా విగ్రహం నేను షిరిడి వెళ్ళాము లాస్ట్ ఇయర్, కాక బిఫోర్ లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ ఇయరే
మొన్న ఫిబ్రవరికి 1 ఇయర్ అయిందనమాట. 2023 ఫిబ్రవరిలో వెళ్ళాము. సో అప్పుడు అమ్మకి బాబా విగ్రహం పట్టుకొచ్చాను. సో అది ఇక్కడికి తెచ్చిచ్చాను అనమాట. సో అది అమ్మ దేవుడి దగ్గర పెట్టుకుంటుంది. ఆ బాబాకి నేను ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను అనమాట. సో నేను చెప్పాను కదండి ఈ వీడియోలో ఒక టాపిక్ చెప్తానని చెప్పి. సో పెళ్ళైన అమ్మాయిలు పుట్టింట్లో దీపారాధన చేయొచ్చా చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా చేసుకోవచ్చండి. ఏ ప్రాబ్లం ఉండదు. నేను మాకు తెలిసిన వాళ్ళ పంతులు గారిని ఒకరిని అడిగాను, అంటే మా ఇంటి దగ్గర. సో ఆయన కూడా అదే చెప్పారు. అలాగే మనం భక్తి టీవీలో చూస్తాను కదా, ధర్మ సందేహాలు అవి వస్తాయి అందులో కానీ, ఇంకా యూట్యూబ్లో కానీ చాలా చోట్ల సెర్చ్ చేశాను. ఎక్కడ ఆడపిల్ల పుట్టింట్లో దీపం పెట్టకూడదు అనేది ఎక్కడ చెప్పలేదు. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనే చెప్పారు. ఎందుకంటే మనం ఇంట్లో ఏదైనా పూజలు అయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచిగా కొంచెం పెద్ద పూజలు అవి చేసుకున్నప్పుడు కూడా ఆడపిల్ల చేత ఇంటి ఆడపిల్ల చేత దీపారాధన చేయిస్తారు, లేదంటే ఇంటి ఆడపిల్ల చేత మంగళ హారతులు అవి ఇప్పించుకుంటారు. సో అవి ఏ ప్రాబ్లం ఉండదండి. సో చాలామంది అత్తవారింటికి వెళ్ళాక అత్తగారు వాళ్ళు చెప్తారు కదా, లైక్ నేను కూడా అవి విన్నాను. మా ఇంట్లో కూడా నాకు చెప్పారు, పెళ్ళి అయిపోయింది కదా ఇంకా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు దీపం పెట్టొద్దు చేయొద్దు అది ఇది అని. సో చాలామంది చెప్తూనే ఉంటారు. మా ఇంట్లోనే కదా చాలామంది దగ్గర విన్నాను. బట్ అది ఏమీ ఉండదండి. సో దేవుడు అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు. సో మనం ఇక్కడ దీపం పెడితే ఇక్కడ లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళిపోద్ది, అక్కడ దీపం పెడితే అక్కడ లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చేస్తుంది, అలా ఏమి ఉండదు. లైక్ మామూలుగా ఎలా చెప్తారు, అత్తారింట్లో పుట్టింట్లో దీపం పెడితే అత్తారింట్లో లక్ష్మీదేవి నిలబడదని చెప్తారు. మెయిన్ ఆ రీజన్తోనే దీపం పెట్టొద్దని చెప్తారు. బట్ అస్సలు అలా ఏమి ఉండదండి. నేను ఇప్పుడు మా పెళ్ళై 5 years అయ్యింది, కంప్లీట్ అయిపోయింది కూడా 5 years. సో నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా సరే నేను లక్షవారం శుక్రవారం దీపారాధన చేసుకుంటాను. అలా ఏమి నాకు ఇప్పటికి వచ్చి ఏం తేడా ఏమనిపించలేదు. అలా ఎప్పుడు అలా ఆలోచన కూడా నాకు ఎప్పుడూ లేదనమాట. సో ఎందుకు అలా చెప్తారనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ ఆలోచన స్థితి ఏంటనేది. బట్ అలా ఏమీ లేదు. నేను చాలా చోట్ల చెప్పాను కదా, సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట చూసి నాకు తెలిసిందే నేను చెప్తున్నానండి. అండ్ నా నమ్మకం కూడా అదే. లక్ష్మీదేవి అనేది మనం దీపారాధన ఎక్కడ చేసిన దాన్ని బట్టి నిలబడదు. మన తలరాతని బట్టి, మనం ఉంటున్న పరిస్థితులను బట్టి, సో మన లైఫ్ని బట్టి అది టైం బట్టి వస్తుంది పోతూ ఉంటుంది డబ్బులు అనేవి. అసలు అలా ఏమి ఉండదండి. సో నాకు తెలిసింది చెప్పాను. ఈ నమ్మకం ఎంతమందికి ఉంటుంది, ఏ ఆడపిల్లకైనా, మీరు చూసే వాళ్ళకి ఎవరికైనా మీ అత్తారింట్లో కూడా ఇలాంటివి ఏమన్నా చెప్తారా అవి నాకు కమెంట్ చేయండి. ఎవరైనా ఇలా విన్నారా పుట్టింట్లో దీపారాధన చేసుకోకూడదు అని చెప్పి? మీకు ఎవరికైనా తెలిస్తే నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి కాదు, బట్ నాకు అనిపించింది నేను చెప్పాను. సో చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోవచ్చండి. అసలు అలా ఏముండదు. సో ఇలా అయితే సింపుల్గా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. మన ఇంటి దగ్గర చెట్టువే ఉంటాయి మందారాలు, అవే కోసి తెచ్చుకొని వాటితోనే చేసేసాను. సో ఊర్లోకి పువ్వులు చాలా తక్కువ మాట రావు. మా ఇంటి దగ్గర అయితే మార్కెట్లోని పువ్వులు కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు. సో పువ్వులు అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఫ్రిడ్జ్లో పువ్వులు తీసి చామంతిలో పెట్టేస్తాను. ఇక్కడ అంత అవైలబుల్గా ఉండవు. ఎక్కడికైనా బయటికి ఏదైనా పని మీద వెళ్తే పువ్వులు అమ్మే చోట కొనుక్కొని తెచ్చుకోవడమే, ఊర్లో అయితే ఏం దొరకవు. సో ఇక్కడ మాకు మందార చెట్టు అది ఉంటే వాటివే పువ్వులు కోసి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో విభూది ఉంటే బాబాకి పాదాల మీద వేసుకొని నాకు తెలిసిన మంత్రాలు అవి చదువుకొని పంచోపచార పూజ అయితే చేసేసుకున్నాను. సో పంచోపచార పూజ అంటే దీపం, ధూపం, నైవేద్యం, ఇంకా మంగళహారతి, ఇంకా మంత్రపుష్పం, వీటిని పంచోపచార పూజ అని చెప్తారండి. సో షోడోపచార పూజ అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అవన్నీ ఇంక ఎప్పుడైనా పూజ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ తర్వాత తులసమ్మకి ముందు అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, వచ్చి దీపారాధన చేసుకొని సో ఇక్కడ కూడా అగరవత్తులు అవి వెలిగించేసి కొంచెం పట్టుకుంటే వాటిని నైవేద్యంగా పెట్టేసి ఇక్కడ కూడా మంగళహారతి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నానండి. తర్వాత అయితే ప్రదక్షిణాలు చేశాను. మా ఇంటి దగ్గర అయితే తులసికోట చాలామంది నా వీడియోస్ రెగ్యులర్గా చూసేవారికి తెలుస్తూ ఉంటుంది. సో మనకి పైన కాబట్టి ప్రదక్షిణాలు చేయడానికి గట్టా అవైలబుల్ ఏమి ఉండదు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుంది అన్నమాట. చాలా పెద్ద
పెద్ద మొక్క పెళ్లి కూతురు అయిపోయిందంట. సో తీసి ఎక్కడో పెట్టేశారు. సో అందుకని చిన్న మొక్కలు ఉన్నాయి. లేకపోతే అసలు ఎంత పెద్ద మొక్క అంటే నాకన్నా హైట్ ఉంటుంది అనమాట. చాలా బాగా వస్తుంది, బురుగా ఉంటుంది. ఎక్కడ చూడలేదు ఇంత పెద్ద తులసి కోట అన్నట్టు ఉండేది అనమాట. సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది, ఇప్పుడు లేదనమాట. సో ఇలాగ ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి. తులసి అమ్మవారికి శుక్రవారం కానీ లక్షవారం ప్రతిరోజు చేయొచ్చు. 3 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా దోషాలు పోతాయి అంటారు. సో అలా ప్రదక్షిణలు చేసేసి దండం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ సూర్యుడికి అర్ఘ్యం పోస్తున్నాను అనమాట. మనకు ఆరోగ్యానికి ఎంత మంచిదో. నేను సూర్యాష్టకం నాకు వచ్చు, సో ఎక్కువ చదువుతాను అనమాట. సూర్యాష్టకం నోటెడ్డే. సో అది చదువుకుంటూ సూర్యుడికి అయితే అర్ఘ్యం ఇచ్చుకొని, సూర్యుడికి కూడా ఇందాక చూసే ఉంటారు కదా, హారతి కూడా తులసంతో పాటు సూర్యుడికి కూడా చూపించి అర్ఘ్యం ఇచ్చుకొని, తర్వాత వీళ్ళిద్దరు అప్పటికే ఆకలి అనేస్తున్నారు అనమాట. సో ఇంకా పాలు పొయ్యి మీద పెట్టాను. అప్పటికే మా తాతి పాలు తెచ్చేసారు, టీ అని కూడా అడిగేస్తున్నారు. సో ఆయనకు ఒక పక్కన పూజ చేసుకుంటూనే టీ పెట్టేసి ఇచ్చేసి తర్వాత పిల్లలకి పాలు కూడా పెట్టేశాను. సిమ్లో పెట్టేసి పని అంతా చేసుకుంటాను అనమాట. మరిగిపోతే వాళ్ళిద్దరికి ఇచ్చేసి స్నానాలు చేయించని. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. సో రెడ్ కలర్ మందారాలు కదా, అసలు ఎంత అందంగా ఉన్నాయో. సో మా అమ్మ దగ్గర ఉన్న ఫోటోలకే నేను ఇలాగా దీపారాధన చేసేసుకొని పూజ చేసేసుకున్నాను. ఈ రాధాకృష్ణుల ఫోటో నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. తర్వాత తాతకి టీ పోసి ఇచ్చేసాను. ఇంకా నేను కూడా టీ పెట్టుకున్నాను అనమాట. సో తర్వాత గ్యాస్కి బొట్లు పెట్టుకున్నాను. ముందు రోజు నైటే కిచెన్ అవన్నీ కడిగేసుకున్నాను, గ్యాస్ అవన్నీ. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే కూడా పూజ చేసుకుంటాం కదా, సో అందుకని సో గ్యాస్కి కూడా పసుపు అవి పెట్టి బొట్లు అవి పెట్టి అక్షంతలు వేసాను. ఇంకా గడపలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేశాను. నేను అవన్నీ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఛార్జింగ్ లేదనమాట ఫోన్లో. సో కరెంట్ లేదు, మార్నింగే తీసేసాడు ఛార్జింగ్ పెడదామంటే. ఇక్కడ చెప్పాను కదా పాలు కూడా పెట్టేశానని చెప్పి. సో ఇక్కడ నేను టీ పెట్టుకొని తాగేసి వాళ్ళకి కూడా పాలు కలిపేసి ఇచ్చేసాను. సో చాలా ప్రశాంతంగా టీ తాగేసాను. సో టీ కూడా చాలా బాగా కుదిరింది ఈరోజు. యాలకులు అవన్నీ వేసుకున్నాను కదా, మంచిగా అనిపించింది బాగా. అన్ని స్వీట్ కూడా నేను ఎక్కువ తాగనండి, చప్పగానే తాగుతాను టీలో. సో నేను చక్కెర వేస్తే మా ఇంట్లో వాళ్ళకి సరిపోదు, వాళ్ళకి చప్పగా ఉంటుంది, కరెక్ట్గా సరిపోద్ది. సో మంచిగా టీ అయితే తాగేసి వీళ్ళకి స్నానాలు అవి చేంజ్ చేసి వంట ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. సో ఎండ అయితే అసలు విరగొట్టేస్తుంది కదా, చచ్చిపోతున్నాము. అసలు ఎంత ఘోరంగా ఉందంటే రాత్రులు నిద్ర ఉండట్లేదు, పగలు అసలు పని చేసుకోలేకపోతున్నాం. అండ్ ఇందాక చెప్పా కదా మాది పింక్ కలర్ జాంకాయ ఎంత బాగుందో. తర్వాత ప్రసాదం కదా అని చెప్పి వీళ్ళకి కట్ చేసి మా వదినాల బాబుకి మా వాళ్ళకి వీళ్ళందరికీ కట్ చేసి ఇచ్చాను. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ చెక్ చేయండి, నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీపారాధన అయితే ఇంకా వెలుగుతూనే ఉంది ఒక 1 అవర్ తర్వాత కూడా. సో ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు ఫొటోస్ తీసాను, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో